బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ పాత బస్తీలో దారుణం జరిగింది. శంషేర్గంజ్ రోడ్లో వ్యక్తిని హత్య చేశారు దుండగులు. సతీష్ చావ్లాపై కత్తితో దాడి చేశారు. తీవ్ర గాయాల పాలైన సతీష్ చికిత్స పొందుతూ చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ పాత బస్తీలో దారుణం జరిగింది. శంషేర్గంజ్ రోడ్డులో వ్యక్తిని హత్య చేశారు దుండగులు. సతీష్ చావ్లాపై కత్తితో దాడి చేశారు. తీవ్ర గాయాల పాలైన సతీష్ చికిత్స పొందుతూ చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. समझाने के चक्कर में जो है उन्हें क्या करे, इनके 3-4 भांजे भतीजे किसको बुला लिए क्यों, इनके भी जिसको मारे ना उनके भी बचिया है और जो है तो उनको जो है तो एक जनों को बुला लिए, एक जनों को जिसको बुला लिए उन्हें चाकू ले गए, चाकू लेके आगे मारे। चाकू तो पहले पेट में मारे, उसके बाद गर्दन पे मारे उन्होंने। अंदर से कहा लड़ने की वो नहीं मालूम, लड़ाई यहाँ आके बहस कर रहे थे। लगा दोनों एक गला पकड़ ले रहे थे, इनका इन्हें अकेले थे। इनकी जो गाड़ी है ना ये मारे वाले 2 जने थे, 2 जनों में से एक जने मारे, एक जने चाकू निकाले, चाकू निकाल के पहले पेट पे मारे, उसके बाद गर्दन पे मारे। देखिए आप लाइफ दाम है भाई, देखा देख के मैं बाजू खड़ी जाऊँ। नहीं ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, హైదరాబాద్ పాత బస్తీలో సతీష్ చావ్లా అనే వ్యక్తిని దుండగులు కత్తితో పొడిచి చంపినట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? మోనికా, హైదరాబాద్ పాత బస్తీలో మరోసారి దారుణ హత్య తెలకరం రేచింది. పెద్దనాయక పోలీస్ స్టేషన్ పరిధిలోని శంషేర్గంజ్ రోడ్ లో గుర్తు తెలియని వ్యక్తులు ఒక వ్యక్తిని కత్తితో దాడి చేసి హతమార్చారు. అయితే ఆ యొక్క వైన్స్ ఎదురుగా ఉన్నటువంటి ప్రధాన రహదారి పైన సతీష్ చావ్లా అనే వ్యక్తి పైన గుర్తు తెలియని వ్యక్తులు అకస్మాత్తుగా ఆ కత్తితో దాడి చేసినట్టుగా తెలుస్తుంది. తీవ్ర రక్తస్రావంతో కుప్పకూలినటువంటి ఆ చెవులను వెంటనే స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఆ సమాచారం అందిస్తున్న క్రమం లోపలనే చావ్లా మృతి చెందినట్టుగా కూడా తెలుస్తుంది. సతీష్ చావ్లా మృతి చెందినట్లు వైద్యులు కూడా నిర్ధారించారు. ఈ ఘటనలో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైనట్టుగా తెలుస్తుంది. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు వెంటనే చట్టనాయక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలు కూడా సేకరిస్తున్నారు. హత్యకు ఉపయోగించినటువంటి కత్తి ఏదైతే ఉంటుందో ఆ కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటన పైన కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు చట్టనాయక పోలీసులు కూడా వెల్లడించారు. దుండగుల కోసం ప్రత్యేక బృందాల చేత గాలింపు చర్యలు కూడా చేపడుతున్నట్టుగా సమాచారం అయితే వస్తుంది. కాకపోతే ఇంత దారుణంగా హత్య చేయడానికి గల కారణాలు ఏవై ఉంటాయి, ముందే వీళ్ళకు ఏదైనా తెలిసిన వ్యక్తులు ఉన్నారా, లేదంటే ఆర్థిక పరమైన అంశాలు ఏవైనా ఉన్నాయా అనే కోణం లోపల పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతోనే ఒక్కసారిగా అక్కడ అర్ధరాత్రి ఈ యొక్క హత్యను చూసేసి ఆ యొక్క ప్రాంతం మొత్తం కూడా తీవ్ర కలకలం సృష్టించిందని తెలుస్తుంది. మౌని. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.